కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. సెక్రటేరియట్లోని 7వ అంతస్తులో జరగనున్న ఈ సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొనున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ మధ్యలో తలపెట్టిన ప్రజాపాలనపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ప్రజాపాలనపైన ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ఉన్నందున ఒకేసారి రాష్ట్రమంతా అమలు చేయడానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇంతకాలం ప్రగతి భవన్ గా ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాస బంగ్లాకు ప్రజాభవన్ అని పేరు పెట్టడంతో పాటు వారానికి 2 రోజుల పాటు అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఈ ప్రోగ్రాం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు ప్రజాపాలనను అమలు చేయడంపై కలెక్టర్ల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు తగిన సూచనలు, మార్గదర్శకాలు చేయనుంది. కలెక్టర్లతో సమావేశం తొలుత ఈ నెల 21న నిర్వహించేలా టైం ఫిక్స్ చేసి ఏర్పాట్లు చేసుకున్న అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. దీంతో ఇవాళ వారితో భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కౌలు రైతుల గుర్తింపు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యల గురించి చర్చలు జరపనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సర్కార్ అంటోంది. మరి దాని అమల్లో భాగంగానే కలెక్టర్ల సదస్సు ఉంటుందనుకోవాలా ఈరోజు? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే మెయిన్ 6 గ్యారెంటీస్ అమలు పైన. 6 గ్యారెంటీస్ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 పథకాలను అమలు చేశారు. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ సర్వీసే అనుకోండి, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనుకోండి, ఈ రెండింటిని అమలు చేశారు. మిగతా పథకాలను కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు తొలిసారి కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది కలెక్టర్లతో తొలి సమావేశం. దీంట్లో సుదీర్ఘమైన అంశాలు చర్చకొచ్చే అంశం ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం తనదైన మార్కుతో ముందుకెళ్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ఒక ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఆ ప్రజాపాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ ప్రజాపాలనలో సామాన్యులు సైతం ప్రజలకు తమ విజ్ఞప్తులు అనుకోండి, తమ సమస్యలు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్న దానికి అనుగుణంగానే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం మొదలు కాబోతుంది. దీనికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు, ఎస్పీలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యాలేంటి, ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ అంశాలను ప్రయారిటీగా తీసుకోవాలన్న దానిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబోతున్నారు. దీంతోపాటు గత 9.5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన లోపాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని అరికట్టేందుకు మనం ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ప్రభుత్వ లక్ష్యాలను వారికి చెప్పడం అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కలెక్టర్ సమావేశాన్ని ఉపయోగించుకోబోతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే 6 గ్యారెంటీల్లో ప్రధానమైనవి గృహలక్ష్మి అనుకోండి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంతోపాటు రేషన్ కార్డులు, పింఛన్లు, అదేవిధంగా రైతు భరోసా, ఈ స్కీమ్స్ అన్నీ కూడా దీనిపై కలెక్టర్లతో చర్చించబోతున్నారు. ఏవి ప్రయారిటీ వైజ్గా ముందు తీసుకోవాలి, ఏవి ఎలా ముందుకెళ్లాలని దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు గత ప్రభుత్వంలో హయాంలో రేషన్ కార్డులకు, అదేవిధంగా రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు, పింఛన్లకు, కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇవన్నీ కూడా, ఈ దరఖాస్తులన్నీ కూడా అలా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటిపైన ఎలా ముందుకెళ్ళాలి, దాంట్లో అర్హులను ఎలా గుర్తించాలి, ఒకవేళ గుర్తించారా, గుర్తిస్తే ఎంత సంఖ్య ఉంది, ఇవన్నిటిపై కూడా గ్రౌండ్ నుంచి ఒక రిపోర్ట్ క్లారిటీగా కలెక్టర్ ద్వారా ఒక రిపోర్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. దీంతోపాటు పరిపాలనలో భాగంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రజలకు దూరంగా వ్యవహరించిందన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి తన ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ప్రజావాణి అనుకోండి, గతంలో ఉన్న ప్రగతి భవన్ ప్రజాభవన్గా దాన్ని పెట్టి దాంట్లో ప్రజావాణిని వారానికి 2 రోజుల పాటు ప్రజావాణి చేస్తున్నారు. అయితే ఈ ప్రజావాణిని జిల్లాలో స్థాయిలో కూడా నిర్వహించాలన్నది సీఎం యోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా తమ అర్జీలు, తమ విన్నతులు వినియోగించుకునేందుకు హైదరాబాద్ వాళ్ళకు రావడం కూడా కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఇలాంటి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించే విధిస్తే కొంతవరకు ఒత్తిడి తగ్గుతుంది, వాళ్లకు
సమయ భారం ఖర్చు భారం కూడా తగ్గుతుందన్న యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ప్రజావానికి సంబంధించి అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టాలనే దానిపై కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికి తన మార్క్ అనుగుణంగా పరిపాలన కొనసాగించాలన్నది రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే వేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు ప్రజావాణి, మరోవైపు అధికారులు సచివాలయంలో అధికారులను మార్చుకొని తన మార్క్ స్టైల్తో ముందుకెళ్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో ఒక ప్రధాన ఎజెండా అయితే ఒకటి ఉంది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. దానికి అనుగుణంగానే ప్రజా పరిపాలనకు మనం శ్రీకారం చుట్టాం కాబట్టి ప్రతి ఒక్క అధికారి అదే నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అయితే ఖచ్చితంగా చేయబోతున్నారు. సంధ్య, అలానే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అలానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? దాని గురించి ఎలాంటి గైడ్లైన్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు, లక్షలాది మంది చేసుకున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ పథకానికి కూడా లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. అవన్నీ కూడా ఎక్కడ అమలు కాలేదు, పెండింగ్లో ఉన్నాయి. వాటిలో నిజమైన అర్హులు ఎవరు అన్నది ప్రధానంగా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని వేల దరఖాస్తులు వచ్చాయి, దాంట్లో ఏమైనా స్క్రూటినీ చేశారా లేదా అన్నది కూడా ఒక రిపోర్ట్ తీసుకోబోతున్నారు. ఒకవేళ అలా తీసుకున్న ఎడల ఎంత సంఖ్య ఉందన్నది ఒక ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంట్లోనే ఒక ప్రయారిటీ స్కీమ్గా తీసుకున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి దాంతోపాటు రేషన్ కార్డులను కూడా ఇవ్వాలి అన్నది, పింఛన్లను కూడా కొత్త పింఛన్ ఇవ్వాలన్నది కూడా ఇవన్నీ ప్రయారిటీ స్కీమ్స్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టే గత ప్రభుత్వంలో దరఖాస్తులు తీసుకున్నవన్నీ దాంట్లో ఏమైనా స్క్రూటినీ చేశారా లేదా నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఆ దరఖాస్తులతో పాటు మరికొంతమంది కూడా కొత్తగా ఇప్పుడు అర్హులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజా పరిపాలనలో భాగంగా ప్రతి గ్రామంలోనే గ్రామసభ నిర్వహించబోతున్నారు. వార్డులో, మున్సిపాలిటీలో ప్రతి వార్డులో గ్రామసభ నిర్వహించబోతున్నారు. దీంట్లో అందరూ ఉన్నతాధికారులతో పాటు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారుల ఎంపిక అన్నది చాలా సులువుగా సాగుతుందన్నది ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే దీంట్లో ఇవన్నీ తీసుకోబోతుంది. దాంతోపాటు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ గృహకల్ప లాంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా జరిగింది. కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా ఉంది. అవన్నీ కూడా ఈ 9.5 ఏళ్ల పాటు కొంత ప్రజలకు పంపిణీ కూడా జరగని సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టి గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రజలకు పంచారు, ఎన్ని ఇంకా అట్లే పెండింగ్లో ఉన్నాయన్నది కూడా పూర్తిగా లెక్కలు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే గృహలక్ష్మి పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంతమందికి ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కలెక్టర్ల సమావేశంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం అన్నది సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునేందుకు కలెక్టర్ సమావేశాన్ని ఉపయోగించుకోబోతున్నారు. సంధ్య, రైట్ కొండల్.